శశికాంత్ని చూడ్డానికి వచ్చిన పూర్ణిమ ద్వారా ఆనంది ఏ తప్పు చేయలేదని తెలుసుకొని జీవన చెంప పగలగొట్టిన సునంద. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక ఆనంది అయితే శశికాంత్కి లివర్ ఇవ్వడానికి తను సిద్ధమవుతుంది. కానీ ఈ విషయం ముందుగా ఎవ్వరికీ కూడా చెప్పదు ఆనంది. చెప్పకుండా డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను లివర్ ఇస్తానని బయట డోనర్ కింద అయితే వెళ్తుంది. అప్పుడే ఇక నర్సు వచ్చి సునంద చేత సంతకం పెట్టించుకుంటుంది. ఏంటి సంతకం దేనికని సునంద అడగడంతో డోనర్ దొరికారు మేడం, ఇక మీకు ఎటువంటి భయం లేదు, శశికాంత్ గారికి ఆపరేషన్ చేయబోతున్నారు అని చెప్పడంతో అన్నయ్య ఇద్దరు ముగ్గురిని అడిగాడు కదా, వాళ్ళు వచ్చుంటారమ్మా డోనర్స్ కింద, సంతకం పెట్టు, నాన్నకి ఆపరేషన్ చేస్తారు అని చైతు చెప్తాడు. అప్పుడే ఇక భగవంతుడి దయవల్ల వాళ్ళెవరో దేవుళ్ళ వచ్చి నా భర్తని కాపాడుతున్నారు, వాళ్ళ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అని అంటూ ఉంటుంది సునంద. అలా అన్న తర్వాత సంతకం పెట్టేసి నర్సు అయితే లోపలికి వెళ్తుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య ఆనంది ఎక్కడికి వెళ్ళింది అని మొత్తం కూడా చూసుకుంటాడు. ఆనంది ఎక్కడా కూడా కనిపించదు. అయినా అత్తయ్య గారికి బాధపడాలి కానీ అత్తయ్య గారు ఆనందికి ఎందుకు ఉంటుంది బాధ? కనీసం అత్తయ్య గారిని ఓదార్చడానికి దగ్గరికి కూడా రాలేదు. బావగారు కనీసం మీ దగ్గరైనా ఉండాలి కదా, మీ బాధని తీర్చడానికి మీ దగ్గర కూడా లేదు. ఆనందిని మీరు గుడ్డిగా నమ్మారు, చూసారా తను ఎలా వెళ్ళిపోయిందో అని అంటూ ఉంటుంది జీవన. అప్పుడే ఆ మాట విని జ్యోతి, ఏం మాట్లాడుతున్నావు జీవన, ఆనంది గురించి అలా మాట్లాడుతున్నావేంటి? తను ఇక్కడ లేదంటే ఏదో ముఖ్యమైన పని మీదే వెళ్ళుంటుంది, అందుకని తన గురించి నువ్వు అసలు కూడా అలా మాట్లాడొద్దు అని జ్యోతి అనడంతో, అది కాదు మమ్మీ, మరి తను ఇక్కడ ఉండాలి కదా, అత్తయ్య గారి దగ్గర ఉండి ఓదార్చాలి కదా అని చెప్తూ ఉంటే, తను కూడా ఎవరైనా డోనర్ ఉంటారేమో అని వెతకడానికి వెళ్ళుండొచ్చు కదా, మరి నువ్వెందుకు ఇలా ఆలోచించడం లేదు? నువ్వు నిన్న వచ్చి ఆనంది ఆదిత్యాలు ఇంటికి వచ్చేయాలని కోరుకుంటే నీలో మార్పు వచ్చిందని అనుకున్నాను, కానీ మార్పు రాలేదని ఇప్పుడు అర్థమవుతుంది అని జ్యోతి అయితే అంటుంది. ఇంతలో మళ్ళీ నర్స్ అయితే వచ్చి, మేడం ఇంకో ఫైల్ మీద కూడా మీరు సంతకం పెట్టాలి అని ఇంకో ఫైల్ తీసుకొచ్చి సునంద చేత సంతకం పెట్టిస్తుంది. అలా పెట్టించిన తర్వాత అప్పుడే ఇక చైతు అడుగుతూ ఉంటాడు, నర్స్ మరి ఇప్పుడు మా నాన్నకి డోనరు ఉన్నారు కదా, అతని పేరేంటి అని అడుగుతూ ఉంటే, ఒక లేడీ ఇస్తున్నారు, ఆమె పేరు ఆనంది అని చెప్పంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక షాక్ అయిపోతూ ఆనందియా అని అంటూ ఉంటాడు ఆదిత్య. సిస్టర్ అసలు ఆమె నాతో పాటు వచ్చిన ఆమెనా అని అడుగుతూ ఉంటే, అవును సార్, మీతో పాటు ఇప్పటివరకు ఇక్కడ నుంచోనే ఉన్నారు కదా, ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళి నన్ను కూడా టెస్ట్ చేయండి డాక్టర్, ఒకవేళ మ్యాచ్ అవుతుందేమో అని చెప్పి అడిగింది. అప్పుడే ఇక పేరు కూడా అడిగితే పేరు చెప్పారు. ఆవిడది 100కి 100% మ్యాచ్ అయిపోయింది. అలా మ్యాచ్ అవడంతో ఆమె డోనర్ కింద లివర్ ఇవ్వబోతుంది, శశికాంత్ గారిని కాపాడబోతుంది అని చెప్పంగానే, మరి ఇప్పుడేమంటావు జీవన? ఇందాకేదో అన్నావు కదా, అత్తయ్య గారిని ఓదార్చలేదు, తను వెళ్ళిపోయింది, తన స్వార్థం చూసుకుంది అని, మరి ఇప్పుడేమంటావు? స్వార్థం చూసుకోవడం కాదు, నువ్వు చైతు ఇలాగ డోనర్ లివర్ ఇస్తాను మా నాన్నకని అన్నప్పుడు బావగారు ఇస్తానన్నారు కదా, నువ్వెందుకు చైతు అని నీ భర్తకి ఏమవుతుందని ఆలోచించి అవతల మీ మావయ్య గారికి ఏమైనా పర్వాలేదనుకొని నువ్వు అనుకున్నావు, కానీ ఆనంది అలా అనుకోలేదు. ఆనంది వెంటనే వెళ్ళి తను కూడా టెస్ట్ చేయించుకుంది, ఎందుకంటే తనకు కూడా మ్యాచ్ అవుతుందేమో అని. అలా మ్యాచ్ అవ్వలేదని వెళ్ళది, తనదే మ్యాచ్ అయిందని లివర్ ఇస్తుంది. అది ఆనంది అంటే. ఆనంది మంచితనాన్ని గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలంటే అంతకన్నా గొప్పవాళ్ళై ఉండాలి అని చెప్తూ ఉంటుంది జ్యోతి. అప్పుడే ఇక ఆ మాటలకి సునంద తలంచుకుంటుంది. ఇంతలో ఇక జ్యోతికి ఫోన్ వస్తుంది. అవునా, మేము ఇలాగా హాస్పిటల్లో ఉన్నాము, శశికాంత్ గారికి బాగాలేదు, మేము ఒక 1/2 అవర్లో వస్తాము, ఆపరేషన్ జరుగుతుంది అని జ్యోతి అయితే చెప్తుంది. ఎవరు జ్యోతి ఫోన్ చేశారు, వచ్చేస్తాము అంటున్నావేంటి అని అడుగుతూ ఉంటే, ఏం లేదండి, పూర్ణిమని అమెరికా నుంచి మనవాడు ఇండియాకి పంపించాడట, తను మన ఇంటికాడే ఉంటుందని చెప్తున్నాడు, అదే
నేను ఆవిడతోనే మాట్లాడుతున్నాను అని అనగానే పూర్ణిమ అమెరికా నుంచి వచ్చిందని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది సునంద. కానీ ఇప్పుడు తను కోప్పడే పరిస్థితిలో ఉండదు. తర్వాత ఆపరేషన్ అయితే అవుతుంది. ఆపరేషన్ అయిన తర్వాత శశికాంత్ గారికి ఎటువంటి ప్రమాదం లేదు, ఆయన ఇప్పుడు క్షేమంగా ఉన్నారు అని చెప్పడంతో ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడతారు. ఇక ఎంతో ఆనందపడుతూ అంటూ ఉంటారు, అయితే నా భర్తకి ప్రమాదం ఏమీ లేదు కదా అని అంటూ ఉంటే, మీ భర్తకి ఎటువంటి ప్రమాదం లేదు, మీరేమీ కంగారు పడకండి అని చెప్తూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది సునంద. తర్వాత ఇక ఆదిత్య ఆనంది దగ్గరికి వెళ్తాడు. ఆనంది అయితే స్పృహలోకి వస్తుంది. ఎందుకు ఆనంది, కనీసం నాకొక్క మాట కూడా నువ్వెందుకు చెప్పలేదు, ఇంత పెద్ద నిర్ణయం ఒక్కదానివే ఎందుకు తీసుకున్నావు అని అడుగుతూ ఉంటాడు. అది కాదండి, మావయ్య గారు బ్రతకాలి, మావయ్య గారి కోసం అత్తయ్య గారు పడే వేదన్ని చూసి నేను తట్టుకోలేకపోయాను అని చెప్తూ ఉంటుంది. అప్పుడేక ఆనంది దూరంగా ఉండి సునంద ఆ మాటల్ని వింటూనే ఉంటుంది. ఆనంది మాట్లాడే మాటలు. కొంచెంసేపటికి సూర్య వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతారు. ఇక చైతు, జీవన శశికాంత్ దగ్గర ఉంటారు. బయటికి వచ్చిన సునందకి హాస్పిటల్కి వచ్చిన పూర్ణిమగా అయితే కనపడుతుంది. ఇక పూర్ణిమ కనపడడంతో అప్పుడే ఇక పూర్ణిమని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది సునంద. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, ఎవరు రమ్మన్నారు నిన్ను అని అనగానే ఆయనకి ఎలా ఉందక్క అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక పూర్ణిమ ఆయన బ్రతికే ఉన్నారు అని అంటూ ఉంటే, ఎందుకక్క అలా మాట్లాడతావు, అయినా నీకేం తెలుసులే ప్రాణం విలువ, నన్ను నా కూతుర్ని నిర్దాక్షిణంగా చంపాలనుకున్నావు, నా కూతురు పెళ్ళిని ఆపాలనుకున్నావు, నీకేం తెలుస్తుందిలే ప్రాణం విలువ అని పూర్ణిమ కోపంగా అంటుంది. నేను చంపాలనుకున్నానా ఏంటి కొత్త నాటకం అని అడుగుతూ ఉంటుంది సునంద. ఆ రోజు రాత్రి అలాగే పగలు రౌడీల చేత మా మీద దాడి చేయించావు, అప్పుడే ఇందిరాదేవి అప్పుడే ఇక ఇందుమతి వచ్చి నాకు ఆవిడ పరిష్కారం చూపించింది అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి పరిష్కారం చూపించిందా? అవును, ఆ రోజు వెలుగొచ్చేసరికి మీ కూతురికి పెళ్లి చేసేయి, లేకపోతే సునంద ఏదోటి చేస్తుంది, పెళ్ళైపోతే మీరు చక్కగా అమెరికాకి వెళ్ళిపోవచ్చు, అక్కడ మీకు ఎటువంటి ప్రమాదం జరగదు అని ఆవిడ వచ్చి నాతో చెప్పింది. అందుకని ఆవిడ చెప్పిన సలహా ప్రకారమే వెలుగొచ్చేసరికి నేను నా కూతురికి పెళ్లి చేసేసాను. కానీ మీరందరూ కూడా ఆనంది మీకు చెప్పకుండా ఇదంతా చేసిందని అనుకొని ఆనందిని అపార్థం చేసుకున్నారని తెలిసింది. అసలు ఈ పెళ్ళికి తనకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సునంద. ఇక షాక్ అయిపోతూ మరి ఆ రోజు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటే, మేము అమెరికా వెళ్ళిపోయే వరకు ఈ విషయం ఎవరికి చెప్పొద్దని జీవన చెప్పింది, అందుకని చెప్పలేదు అని చెప్తూ ఉంటుంది పూర్ణిమ. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ పెళ్లి విషయంలో అసలు ఆనంది తప్పు లేదని తెలుసుకుంటుంది సునంద. ఇక తెలుసుకునే ఆనందిని నేను ఎన్ని మాటలు అన్నాను, ఎంతలా తనని బాధ పెట్టాను అని అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలా గుర్తు చేసుకున్న తర్వాత పూర్ణిమతో ఇలా అంటూ ఉంటుంది, మరి ఆనంది పెళ్లి చేస్తానన్నాక కూడా నీకు ఎందుకు నువ్వు అలా చేసావు అని అడుగుతూ ఉంటే, చెప్పాను కదా ప్రాణ భయం మీద అలా చేశాను అని చెప్తూ ఉంటుంది పూర్ణిమ. ఇక పూర్ణిమ అలా చెప్పేసరికి షాక్ అయిపోతూ ఉంటుంది. ఆనందికి ఈ పెళ్ళికి సంబంధం లేదు, ఆనంది ముందే చెప్పింది, మా అత్తయ్య గారికి పరువు మర్యాదలకి ఎటువంటి ఆటంకం లేకుండా మీరు మీ కూతురు పెళ్లి చేసి అమెరికాకి వెళ్ళిపోవాలి, అసలు శశికాంత్ కూతురని ఎవరికీ కూడా తెలియకూడదని నా దగ్గరికి వచ్చి చెప్పింది, మా అత్తయ్య గారు తట్టుకోలేరు అని అంది. అందుకని నేను కూడా ఏమీ మాట్లాడలేదు, అప్పుడు సరే అని కూడా చెప్పాను అని నిజాల్ని బయట పెడుతుంది పూర్ణిమ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.